Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ప్లాన్ అటర్ ఫ్లాప్ అవ్వడం ఖాయమేనా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారనే నినాదాన్ని ఎత్తుకున్నారు. మరి ముఖ్యంగా ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేశారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఈ నినాదం వెనుక చంద్రబాబు ముందు చూపు ఉంది. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడానికి కూడా జగనే కారణంగా చూపాలనేది ఆయన వ్యూహం. రాష్ట్రానికి అడపాదడపా పరిశ్రమలు తీసుకొచ్చి చూడండి నేను ఎంతో మందికి ఉపాధి కల్పించాలని చెప్పాలని అనుకుంటున్నారు. ఇదే సందర్భంలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి ఇదే రాష్ట్రాభివృద్ధిగా చూపాలనే ప్రయత్నాన్ని చూడొచ్చు. బహుశా ఇంతకంటే చేయడానికి చంద్రబాబు వద్ద మరో ఆలోచన లేనట్టుంది. అయితే చంద్రబాబు అనుకున్నట్టు రానున్న ఎన్నికలలో వర్కౌట్ అవుతుందా అంటే అనుమానమే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సూపర్ 6 పేరుతో ప్రజలలో విపరీతమైన ఆశల్ని చంద్రబాబు పెంచారు. సమాజ అభివృద్ధి కంటే వ్యక్తిగతంగా తమకు ప్రభుత్వం ఏం చేసిందనే జనం చూసే కాలం ఇది. అయితే జగన్ వ్యక్తిగతంగా భారీ సంక్షేమ లబ్ధి కలిగించారు కదా, మరి దారుణంగా ఎందుకు ఓడించారనే ప్రశ్న వేయొచ్చు. ఇది నిజమే. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో జగన్ కంటే రెట్టింపు లబ్ధి కలిగిస్తానని హామీ ఇవ్వడాన్ని మర్చిపోవద్దు. ఉదాహరణకు రైతులకు భరోసా కింద ఏడాదికి 20,000, అలాగే తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇస్తామనే హామీలు ఇచ్చారు. వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు. కానీ టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందనే సందేశాన్ని జనంలోకి తీసుకువెళ్లి తద్వారా రానున్న ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఏకైక ఎజెండాతో ముందుకు వెళుతోంది. ఇది రాజకీయ ఎజెండాగా మాత్రమే జనం చూస్తారు. వీటితో తమకేం సంబంధం అని జనం అనుకుంటారు. అందుకే చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ కావడం కష్టమే అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీకి మళ్లీ అధికారం దక్కాలంటే సామాన్య ప్రజలకు చెప్పింది చేయడం ఒక్కటే పరిష్కారం. మిగిలినవేవి పని చేయవని గుర్తుంచుకుంటే మంచిది.